అయితే నాకు డబ్బులు ఇవ్వండి. అయితే నాకు డబ్బులు ఇవ్వండి. ఏ వ్యాపారంలో లేదు కదా ఈ వ్యవహారం. అసలు అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవరని చెప్పేది వాడి పేరు అయితే వెయ్యి అడుగుతాడు. ఎందుకన్నా ఇదిగో ఇదిగో నీకని పవస్తులు ఎవరుంటారు మనకి. పోవాయి ఏంటండి పోవాయి బుజ్జి చిన్ని చిట్టి అంటారు. ఇంకా నా ఇసుకోవాలంటే తీసి 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 ఇస్తున్నారు. ఒక నోటే తెచ్చారా? ఒక్క నోటే తెచ్చారా? అసలు సొమ్ము దగ్గర అసలు కాంప్రమైజ్ లేదు. సొమ్ము దగ్గర లెక్క చేసే పనే కాదు. కమిటీ వాళ్ళు కిరాయి ముందే ఇచ్చేసారా? కమిటీ వాళ్ళు కిరాయి ముందే ఇచ్చేసారా? దేవాలయం మీద మాదైతే. అవునా? ఏమాత్రం ఇచ్చాడు? ఏమాత్రం ఇచ్చాడు? ఆ నెలకి 3.5 రూపాయలు రాశాడు. వామ్మో! ఆ సొమ్ముతో నెంబర్ 1. ఆ సొమ్ముతో ఈ గుడంతా కట్టారా? అంటే అది అక్కడికి మొదలైంది. ఓహో సరే గాని ఏమిటి బాయ్ అని చెప్తున్నా? బాయ్ బాయ్ అని చెప్తున్నా. అమ్మాయి చెబుతుంటే బాయ్ బాయ్. సరే గాని మిమ్మల్ని ఒక మాట అడగమంటారా? అడగండి, ఇబ్బంది ఏముంటుంది. మా గీత చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాట చెప్పండి. నిలబడదులేండి, మీరు చెప్పండి. ఏమండి మన చిత్ర కాలిపాటికి బరాబరు. మరి ఎందుకు వెళ్ళారండి వాళ్ళ ఇంటికి? బుద్ధి గడ్డి గడ్డి పోతే మాత్రం ఏముందండి. పోయిన కానీ నువ్వు నాకు పాట ఉంటా. మర్యాద చూడండి, మర్యాద సంగతి ఆ పిల్లకి ఏం తెలుసునండి. మర్యాద పుట్టింది మా ఇంట్లో. అసలు మీకు మర్యాద చేయడానికి నేను ఎలా ముస్తాబయ్యానో తెలుసా?
నేనొక చెల్లియ చెంతగా శివాయన చెంగులాగి గోరాజునంతలో నోళ్ళు విప్పి మానము చెబుతువా బావుమన్నది కృంగిపోతున్నా మానసము పద్యాలు పాడమాకండి, జనాలు వెళ్ళిపోతున్నారు. పద్యాలు పాడమాకండి. చూడండి, కలివెల లోటు లేని వారు, పేద కోటీశ్వరులు, చేతికి గాజులాలు ఉంగరాలు ధరించినారేమండి పాడు. నేనొక చెలియ చెంతగా శివాయున చూరాయి గోరాడెను మంతలో నోళ్ళు విప్పి మానము చెరుతువా బావుమన్నది కృంగిపోతి మానసమందులో మీకు మంచి సంగీతం కూడా వచ్చండి. నాకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. కానీ మరి కలిమిన రోడ్డు లేని వారు కదా, పెద్ద కోటీశ్వరులు, చేతికి గాజులాలు ఉంగరాలు ధరించినేమనండి పాడు. మా ఇంటికి వచ్చారు, కాస్త మమ్మల్ని మర్యాదగా మాట్లాడదు. అది కాదండి, ఎవరన్నారండి? పిల్లగా కనపడక నేనే అన్నాను. ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేముంది, కేసు డిస్మిస్ అవ్వండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్, వజ్రం, వైడూర్యం, ముత్యం, బంగారం, కంపు, కోపు, సొంపు, కంపు. కెంపు, కంపు, సొంపు అన్ని లేవు. కెంపే, కెంపే. కంపు అంటే స్మెల్ వచ్చింది. సరే గాని మీ చేతికి ఉండగా వాటి నాణ్యత నాకెట్లు తెలియను? మీ దగ్గరగా పెట్టుకొని చూసుకోండి, ఇబ్బంది ఏముంటుంది. ఒక్కసారి తీసివ్వండి, పెట్టుకొని చూసిస్తాను. అలా తెల్లబోయినారేమండి, ఒక్కసారి పెట్టుకొని చూసిస్తాను, ఉండండి. ఉంగరం అడిగారా? ఇయ్యాల్సిందని అంటారా? ఇవ్వండి మరి. మళ్ళీ ఇస్తారుగా? మళ్ళీ ఇస్తానండి. మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. ఏది ఉంగరం లేదనుకోండి, మయ్య లోపల నుంచి నమ్మకంగా తలుపులు వేస్తా అంటాడండి. మరి అదేనండి, దాబు డూబులు ఎక్కువ డొక్కులో ఉప్పు లేదని మీకంతా ఈ పోకిరే గాని, అయినా సార్లు ఎందుకు వచ్చి వారు సొమ్ము దగ్గర లెక్క చేసే పని, ఎవరు మనుషులు లెక్క చేసే పని లేదు. ఏమండి, రోజు వచ్చేటప్పుడు తెస్తుంటా. కొత్త సానుల కొడుకు వచ్చి వారిలో కోడెగంటకు పుట్టు మాయ రోగం, ఇది ఒక వలపు రోగమే. అది ఎలాగనా,